చూసుకుంటే మనతో పాటుగా పొలిటికల్ అనాలిసిస్ రాహుల్ గారు మనతో ఉన్నారు. అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి జ్ఞానేశ్వర్ గారు మనతో ఉన్నారు, నాగేష్ గారు మనతో ఉన్నారు. అండ్ దాంతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్వి నుంచి ఎన్ఎన్ రాజు గారు అధికార ప్రతినిధి రాష్ట్ర కార్యదర్శి మనతో ఉన్నారు. సో వీళ్ళతో ఈరోజు డిబేట్ కొనసాగించబోతా ఉన్నాం. సో ముందుగా నాగేష్ గారు, సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు మనము మోదీ రాక అనేది తెలంగాణలో ఆర్ట్ ఆఫ్ ద డేగా మిగులుతున్న సిచ్యువేషన్స్ కనపడుతూ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇందులో మనం మెన్షన్ చేస్తే కొంత ఇరు పార్టీలు కూడా ఏమైనా కొంత పొలిటికల్ డ్రామా క్రియేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? అంటే ఇప్పుడు మోడీ రాకతో కొంత బండి సంజయ్ అరెస్ట్, ఈ రెండు కూడా ఇష్యూస్ మనం కొంత వెల్విషెస్గా చూస్తే రెండు కూడా కొంచెం మనం కంపేర్ చేసుకుంటే మోదీ రాకపైనే కొంచెం ఫోకస్ పెట్టే విధంగా ఇటు బీజేపీ ప్లాన్ చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకట్టేసే విధంగా అధికార పార్టీ చర్చిస్తుంది, అధికార పార్టీ ప్లాన్ చేస్తుంది అనేది ఇటు బీజేపీ చెప్తా ఉంది. సో దీన్ని మనం ఎలా చూడవచ్చు? ఇప్పుడు మోడీ రాక తెలంగాణకి మన మీద, తెలంగాణ ప్రజానికం మీద, తెలంగాణ మీద ఆయనకు చాలా ప్రేమ ఉండి రావట్లేదు. ఒకవేళ ప్రేమ ఉండి వస్తున్నాడంటే రేపటి మీటింగ్లో ఆయన ఏం చేస్తాడంటే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అప్రూవల్ ఇచ్చేస్తాడు, మెట్రో ఫేజ్ 2 అప్రూవల్ ఇచ్చేస్తారు, తెలంగాణకి రావాల్సిన ఏవైతే రుణాలు ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేసేస్తాడు. ఇక్కడ ఇది జస్ట్ ఆర్ట్. వీళ్ళు ఒక రకమైన ఆర్టిస్ట్ వీళ్ళందరూ. ఎలా అంటే అధికారంలో ఉండటానికి వీళ్ళు ఎన్ని అయినా వేషాలు వేస్తారు. బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ఇది వన్ టీమ్ పార్టీ. వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఏం ఉండదండి ఇక్కడ. ఒకవేళ వర్సెస్ ఉంటే ఈరోజు కవిత గారు జైల్లో ఉండేటోళ్ళు, లైక్ ఆప్ పార్టీ సిసోడియా ఉన్నట్టు. ఈరోజు మోడీ ఇక్కడ వస్తున్నారు, బండి సంజయ్ గారు A1 అక్యూజ్డ్ అయి జైల్లో ఉన్నారు. ఇవన్నీ ఇష్యూస్ నడుస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా అదే చూపిస్తుంది. నిజానికి తెలంగాణ సమాజానికి మర్చిపోయేటట్టు చేస్తుంది. ఏంది, 30 లక్షల పిల్లల అన్ఎంప్లాయిడ్ యూత్ ఒక్క తలరాతని గాలికి వదిలేసిర్రు. ఆ ఇష్యూను సప్రెస్ చేయడానికి ఈరోజు కొత్త నాటకానికి తెరదీశారు. ఇక్కడ బండి సంజయ్ గారు అరెస్ట్ అయిపోయారు, ఆ న్యూసే మెయిన్ స్ట్రీమ్లో ఉండి తెలంగాణ ఈ బీఆర్ఎస్ పార్టీ తన ఇమేజ్ని కాపాడుకుంటుంది. వీళ్ళు ఒకరిని ఒకరు దోహదపడతారు. వీళ్ళది ఎట్లుంటుందంటే, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఏమంటున్నామంటే, వీళ్ళు ఎట్లుంటుందంటే లోక్సభలో ఏ బిల్లు పాస్ కావాలన్నా వీళ్ళు బీఆర్ఎస్ ముందుండి ఆమోదనలు ఇస్తాయి. అది లాక్డౌన్ కానివ్వండి, అది డిమానిటైజేషన్ కానివ్వండి, ఆర్టికల్ 370 అది రద్దు చేయడానికి పాస్ అయిన బిల్లులో కూడా వీళ్ళు మద్దతు ఇచ్చిర్రు. వీళ్ళు మద్దతు ఇచ్చి బీజేపీ గవర్నమెంట్ని మద్దతు ఇవ్వకుండా ఎప్పుడు లేరు వీళ్ళు. ఇప్పుడు ఒక కొత్త నాటకం ఏంటంటే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గెయినింగ్ స్ట్రెంగ్త్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్ అన్న రిపోర్ట్స్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎలా తొక్కాలి. యాక్చువల్లీ ఇక్కడ పెద్ద సమస్య ఉంది. వీళ్ళు లీకుల వ్యవహారం, వీళ్ళకు చేతగానితనం, వీళ్ళకు గవర్నెన్స్ చేత కాదు. బీఆర్ఎస్ వల్ల పేపర్లు లీక్ అవుతున్నాయి. ఈ లీక్ అవుతున్న అంశాన్ని మర్చిపోయేటట్టు చేసేటట్టు, దానికి తొక్కేసేటట్టు చేయడానికి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీని హెల్ప్ చేస్తుంది. ఇది మిత్రపక్షాలే ఇవి రెండు. మీరు కొంచెం అనలైజ్ చేస్తే రేపు మోడీ వస్తున్నారు. మోడీ మన తెలంగాణ సమాజం మీద ప్రేమతో వస్తున్నారా? మోడీ వెళ్ళిన కాడ, లైక్ మన రెస్పెక్టివ్ సీఎం వెళ్ళిన కాడ రుణాలు ఇస్తూ ఉంటారు. బీజేపీ వస్తున్నారు తెలంగాణకి, ఏది రావాల్సిన రుణాలు ఇవ్వమని చెప్పండి, లేకపోతే ఆ మెట్రో రైలు శాంక్షన్ చేయమని చెప్పండి, థర్మల్ పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయమని చెప్పండి. ఇవన్నీ వీళ్ళకి సమాజం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు వీళ్ళు అధికారంలోనే ఉండాలనుకొని కొత్త నాటకాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి అగెనెస్ట్గా ఇప్పుడు బీజేపీ ధోరణి ఎలా ఉంటుందో బీఆర్ఎస్ ధోరణి కూడా అలాగే ఉంటుంది. రాష్ట్ర లెవెల్లో బీజేపీ ధోరణి సెంట్రల్ లెవెల్లో ఎలా ఉంటుంది, వీళ్ళకి అగెనెస్ట్ చెప్పిన వాళ్ళకి డిస్క్వాలిఫై చేయడం, లోక్సభ నుంచి టర్మినేట్ చేయడం. ఎందుకంటే అదానీ అంబానీ ఇష్యూ మీద రాహుల్ గాంధీ అడిగారుగా, వీడు ఇంకా ముందు ఇంకా వాయిస్ రేస్ చేస్తాడు, గొంతు లేస్తుంది, ప్రజలకి చైతన్యవంతుని చేస్తాడు. సో వీడికి తొక్కడమే కరెక్ట్ అని ఆయనకు లోక్సభ నుంచే రద్దు చేస్తారు. సేమ్ ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే ఉంటుంది. అపోజిషన్ లేకుండా అపోజిషన్ ఎమ్మెల్యేలను కొనేస్తుంది. లేకపోతే ఎవరైనా వాయిస్ రేజ్ చేశారు, అన్యాయం జరుగుతుంది ఇక్కడ, యువతకి 30 లక్షల యువతలకి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, ఈ సిచ్యువేషన్ వర్స్ట్గా ఉంది, మీకు అడ్మినిస్ట్రేషన్ రాదు అని ఎవరైనా వాయిస్ రేజ్ చేశారనుకోండి, మళ్ళీ లాంటి వాళ్ళు
మల్లన్న ఈరోజు జైల్లో ఉన్నారు, రేపు రఘు కూడా ఉంటారు. రాబోయే రోజుల్లో ఎవరైనా వాయిస్ రైజ్ చేస్తే వాళ్ళకి జైల్లో పెడతారు. వీళ్ళు ఏంటంటే ఏకపక్షంగా నడిపియాలి రాష్ట్రమైనా దేశమైనా, మేము చెప్పిందే కరెక్ట్, మేము పాడిందే పాట, మిగతా సమాజంలో ఎవరు క్వశ్చన్ చేసినా వీళ్ళకు అబ్బదు, అది డైజెస్ట్ చేసుకోలేదు. వీళ్ళకి క్వశ్చన్ చేయవద్దు, అధికారంలో ఎల్లప్పుడూ వీళ్ళే ఉండాలి. ఈ వాస్తవాన్ని సమాజం తెలుసుకుంటుంది, ముందు నిజాలు తెలుస్తాయి. ఈ తెలంగాణ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవ్వకపోయేది. బీఆర్ఎస్ దాని బిజీలో అది ఉంది, ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, మహారాష్ట్రకి ఎక్స్పాండ్ అవ్వాలి, కర్ణాటక ఎక్స్పాండ్ అవ్వాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాట చేస్తున్న ఎన్ఎస్ఐయు కానివ్వండి, యూత్ కాంగ్రెస్ నాయకుల్ని కానివ్వండి ఈరోజు జైల్లో వేశారు. ఎందుకంటే వీళ్ళు వ్యాలిడ్గా టు ద పాయింట్ నిరుద్యోగుల కోసం పోరాడుతుర్రు, తెలంగాణ సమాజం కోసం పోరాడుతుర్రు అంటే వీళ్ళకి తొక్కాలంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీళ్ళు ఉండొద్దు, వేరే న్యూస్ క్రియేట్ చేయాలి. ఈ న్యూస్ క్రియేట్ చేయడానికే ఈరోజు బండి సంజయ్ గారి ఎపిసోడ్ అరెస్ట్. ఇక్కడ బండి సంజయ్ గారు జైలుకి వెళ్ళారండి, మళ్ళీ యథావిధిగా కవిత గారు బయట తిరుగుతున్నట్టు ఆయన కూడా తిరుగుతారు. ఇదంతా హ్యూస్ అండ్ క్రైస్, ఇట్స్ జస్ట్ ఏ డ్రామా, కొత్త పొలిటికల్ డ్రామా. బోత్ పార్టీస్ వర్సెస్ ఉండదు, వీళ్ళ దగ్గర ఈక్వలే ఉంటుంది, బోత్ ఆర్ సేమ్.